హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మీ ముందుకు ఒక సరికొత్త న్యూస్ తీసుకురావడం జరిగింది. అదేంటంటే ఎన్ఆర్ఐ వాళ్ళు హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి ఈరోజు అయితే మీకు చెప్పబోతున్నాను. హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ అంటేనే మనకి ముందుగా గుర్తుకొచ్చేది సౌత్ జోన్లో చూసుకున్నట్టయితే ఒకటి మనకి బెంగళూరు హైవే ఉంది, ఇంకొకటి శ్రీశైలం హైవే ఉంది. బెంగళూరు హైవేలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, కాకపోతే శ్రీశైలం హైవేలో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. శ్రీశైలం హైవేలోనే ఎందుకు చెప్తున్నానంటే మనకి సౌత్ జోన్లో ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ చేసిన ప్రకారం మనం చూసుకున్నట్లయితే శ్రీశైలం హైవేలో మంచి రిటర్న్స్ రాబోతున్నాయండి రాబోయే రోజుల్లో. అందుకోసమే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. నేను ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రము శ్రీశైలం హైవేలో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలని నేను చెప్తున్నాను. నేను ఇచ్చే సజెషన్ మాత్రమే అండి ఇది. శ్రీశైలం హైవేకి మనకి ఎందుకంటే ఒకటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంకోటి చూసుకుంటే మనకి ORR. ఈ రెండింటిని ఆనుకొని మనకి శ్రీశైలం హైవే అనేది ఒకటి ఉందండి. ఈ శ్రీశైలం హైవేలో ఉన్న ప్రాజెక్ట్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకోండి, మంచి ఇన్వెస్ట్మెంట్ రాబోయే రోజుల్లో కూడా మనకి మంచి రిటర్న్స్ కూడా రాబోతున్నాయి. ఇంకొకటి శ్రీశైలం హైవేలో మనకి ముందుగా చాలా కంపెనీస్ కూడా ఉన్నాయండి. అవి చూసుకున్నట్టయితే మనకి ఒకటి ఈసిటీ అండ్ ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ను రోబోటిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆధారంగా బేస్ చేసుకుని 2027 నాటికల్లా పూర్తి స్థాయి ఆపరేషన్తో ఇది ముందుకు రాబోతుంది. ఇంకా మనము హైదరాబాద్ని మహానగరంగా రూపుదిద్దుకోవాలంటే శ్రీశైలం హైవేలో ఉన్న ప్రాజెక్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఐటీ కంపెనీస్ కనుక మనం చూసుకున్నట్లయితే ముందుగా చూసుకునే అమెజాన్ డాటా సెంటర్ కానీ TCS కానీ ఇలాంటి కంపెనీలు ఆల్రెడీ స్టార్ట్ చేయబడ్డాయండి. ముందుగా చూసుకున్నట్లయితే మనం ఈ సిటీ ఇది వచ్చేసి మనకి 602 ఎకరాల్లో ఉంది. అలాగే హార్డ్వేర్ పార్క్ వచ్చేసి 182 ఎకరాస్లో ఉంది. అలాగే మహేశ్వరం పార్క్ గాని వచ్చేసి 310 ఎకరాస్లో ఉందండి. ఇందులో మనకి పూర్తిగా కంపెనీలు ఆధారంగా చేసుకొని ఇందులో 250 పైగా కంపెనీస్ ఉన్నాయండి. అలాగే 50,000 పైగా మనకి ఎంప్లాయ్మెంట్స్ ఈ కంపెనీస్ కూడా ఉన్నాయండి. అలాగే చూసుకుంటే మనకి ఈ సిటీలో కనుక చూసుకున్నట్లయితే మనకి ఒకటి టాటా అండ్ ఫాక్స్కాన్ అండ్ వచ్చేసి మనకి స్కైవర్త్ అలాగే సెల్కాన్ కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇలాగ ఉన్నాయండి. అలాగే మనకి మహేశ్వరం పార్క్ దగ్గర చూసుకున్నట్లయితే మనకి విప్రో కానీ లూలు కానీ అలాగే మలబార్ కానీ ఇలాంటివి కంపెనీస్ ఇండస్ట్రీస్ కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉన్నాయండి. ఇంకా మనకి హైదరాబాద్కి నియర్ బై చూసుకున్నట్లయితే విద్యా సంస్థలు కనుక చూసుకున్నట్లయితే మనకి ఇందులో మోస్ట్ వాంటెడ్ విద్యా సంస్థలుగా ఎన్నికై పేరు తెచ్చుకున్నటువంటి విద్యా సంస్థలు కనుక మనం చూసుకున్నట్లయితే ఒకటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అలాగే ఆగాఖాన్, అలాగే వచ్చేసి మనకి మాంచెస్టర్ ఇంటర్నేషనల్ స్కూల్ కానీ నారాయణ ఇన్స్టిట్యూట్ కానీ ఇలాంటి పేరుగాంచిన పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయండి. అలాగే మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఏమంటే పుల్లల గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ కూడా ఇక్కడ ఉందండి. మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏమంటే మెట్రో ట్రైన్ నెక్స్ట్ ఫేజ్ డెవలప్మెంట్ అవుతున్న ఈ మెట్రో ట్రైన్ని ఎయిర్పోర్ట్ వరకు తీసుకురావడం అనేది ఈ శ్రీశైలం హైవేకి చాలా చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడున్న ORR కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఇలాంటివన్నీ చూసుకున్నట్టయితే చుట్టూ డెవలప్మెంట్ అవుతున్న శ్రీశైలం హైవేకి మనకి ఉన్న కంపెనీలు కానీ చూసుకున్నట్లయితే ఈ సిటీ కానీ ఐటీ కంపెనీస్ కానీ అమెజాన్ కానీ అలాగే మనకి తుక్కుగూడ నుంచి కనుక మనము ముందుకు వచ్చినట్టయితే ఫ్యాబ్ సిటీ కానీ ఇలాంటివి ఉన్న కంపెనీలను కనుక చూసుకున్నట్లయితే శ్రీశైలం హైవే ఎంతో డెవలప్మెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే ఈ శ్రీశైలం హైవేని 4th సిటీగా కూడా ప్రకటించడం జరిగింది. ఈ 4th సిటీ అనేది అనౌన్స్మెంట్ చేయడం వల్ల ఈ శ్రీశైలం హైవేలో ముచ్చర్లలో ప్రకటించడం జరిగింది. ఇంకొకటి ఏమంటే ఒకప్పుడు అనుకున్న ఈ శ్రీశైలం హైవేలో రియల్ ఎస్టేట్ రంగానికి ఏమాత్రం తగ్గింది అనుకున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆధారంగా చేసుకొని ఈ శ్రీశైలం హైవేలో కానీ బెంగళూరు హైవేలో కానీ మళ్ళీ ఒక ఊపు వచ్చిందని తెలుసుకోవచ్చు. అదిగాక మనకి ఇప్పుడున్న శ్రీశైలం హైవేలో ప్లేస్ చేసుకుంటే ఈ రాబోతున్న మెట్రో ట్రైన్ కానీ ఆధారంగా చేసుకున్నట్టయితే మనకి ఎయిర్పోర్ట్ నుంచి పెదగోల్కొండ, అలాగే తుక్కుగూడ, అలాగే వచ్చేసి మనకి రావిరాల, వండర్లాల్, ఇంకా 4th సిటీ వాడికి కనెక్టివిటీ అయితే అవుతుందండి. ORR నుంచి మనకి రీజనల్ రింగ్ రోడ్ వరకు కనుక చూసుకున్నట్లయితే 35 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్లయితే ఈ ORR నుంచి RRR ఈ అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో మనకి ఈ అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసి మనకి ఆమన్గల్ దగ్గర వస్తుందండి. ఇప్పుడున్న అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ని ఆధారంగా చేసుకొని మనకి 60 రేడియల్ రోడ్స్ అయితే రాబోతున్నాయి. ఇంకొకటి చూసుకున్నట్టయితే ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి చూసుకున్నట్టయితే మనకి రావిరాల, కొంగర్కలన్ అండ్ లేమూరు అలాగే రాచలూరు దగ్గరికి ఈ రోడ్డుకి కనెక్టివిటీ అవుతుందండి. ఇంకా అలాగే ఎగ్జిట్ నెంబర్ 15 నుంచి చూసుకున్నట్లయితే పెదగోల్కొండ, మంచాన్పల్లి ఇలాగ ఆమన్కల్ దగ్గరికి ఈ రోడ్ కనెక్టివిటీ వెళ్తుందండి. ఇలాగ మనకి శ్రీశైలం రోడ్డుకి వచ్చేసి మనకి చాలా కనెక్టివిటీ ఉన్నాయండి. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనకి మహేశ్వరంలో కూడా వచ్చేసి
మలబార్ జ్యువెలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా యూనిట్ మనకు అక్కడే ఉందండి. అలాగే విప్రో అండ్ కంపెనీ మన బల్బ్స్ కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ ఇలాంటివి కూడా రెడీగా మన మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనకు మహేశ్వరంలోనే ఉందండి. ఇలాంటి చాలా కంపెనీస్ కూడా మనకు మహేశ్వరంలోనే ఉన్నాయి కాబట్టి మనకైతే రీజనల్ రింగ్ రోడ్ నుంచి RRR వరకు అయితే ఉన్న విలేజెస్ కనుక మనం బేస్ చేసుకున్నట్లయితే ఒకటి తుక్కుగూడ, మహేశ్వరము, లేమూరు, కర్తాల్, కందుకూరు, ఆమన్గల్ ఈ ఏరియాలో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసినామంటే రాబోయే ఒక 3-4 ఇయర్స్లో మనకు మంచి రిటర్న్స్ అయితే రాబోతున్నాయి. ఇంకొకటి వచ్చేసి మనకి ఎన్ఆర్ఐ వాళ్ళు అయితే మనకి ఇయర్లో కనుక చూసుకున్నట్లయితే 20 నుంచి 40% వరకు అయితే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తున్నారు. అలాగే మిగతా వాళ్ళు సాఫ్ట్వేర్స్ కానీ, జాబర్స్ కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రము నా సజెషన్ అయితే మాత్రం శ్రీశైలం రోడ్లో మాత్రం మీరు ఇన్వెస్ట్ చేయాలని నా సజెషన్ అయితే నేను ఇస్తున్నాను. ఒకప్పుడు ORR దగ్గర అయితే మీరు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేదని ఇప్పుడు బాధపడుతున్నారో అలాంటి తప్పు అయితే మళ్ళీ మీరు చేయకూడదని చెప్పేసి నేను మీకైతే సజెషన్ అయితే ఇవ్వగలుగుతున్నాను. మనకు ఒక అద్భుతం మాదిరి అయితే మనకి అప్కమింగ్ రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ కి ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ ఇన్సైడ్ ఉన్న విలేజెస్ ని బేస్ చేసుకొని అక్కడ ఏం డెవలప్మెంట్స్ ఉంటుందో చూసి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారంటే రాబోయే 3-4 ఇయర్స్ లో మీకు అయితే మంచి రిటర్న్స్ ఉంటాయి. ఈ రీజనల్ రింగ్ రోడ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో అప్పటికైతే ఇప్పుడు పెట్టిన మీరు పెట్టుబడికి అప్పుడు ట్రిపుల్ రెట్టింపు అవుతుందని అయితే నేను చెప్పగలను. సో చూస్తున్నారు కదా ఈ వీడియో అయితే మీకు ఈ శ్రీశైలం హైవేలో కనుక మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కింద అయితే నా నెంబర్ని మెన్షన్ చేస్తాను. నేనైతే మీకైతే మంచి సజెషన్ అయితే ఇవ్వగలనని నాకు పూర్తి నమ్మకంతో నేను మీకు చెప్తున్నాను. ఇంకో ఈ విషయం ఏమిటంటే ఈ వీడియోలో కనుక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ ఏరియాలో మీకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా నా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.